చిన్నప్పుడేంచి జ్ఞానం తెలియక అలాగ ఆటలతోనే జీవితాన్నంతా గడుపుతావు. కొంచెం వయసు వచ్చాక అందమైన అమ్మాయిల గురించి, కామ కోరికల గురించి అవే ఆలోచనల్లోనే గడుపుతావు. ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత పెళ్ళి, సంసారం, పిల్లలు, అలా డబ్బు వెనక సంపాదన గురించి పరిగెడుతూనే ఉంటావు. చివరికి ముసలి వయసు వచ్చేటప్పటికి అనారోగ్యంతో జబ్బుల గురించి, బాధల గురించి ఆలోచిస్తావు. ఇంకా ఆ పరబ్రహ్మం గురించి, ఆ దైవం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు, ఎప్పుడు బాగుపడతావు, నీ జన్మకి ఎప్పుడు సార్థకత ఏర్పడుతుంది అని నేను అనట్లేదండోయ్. ఆదిశంకరులు భజగోవిందం చేస్తూ ఇలా చెప్తున్నారు. బాలస్తావా క్రీడాసక్తః తరుణస్తావా తరుణీసక్తః వృద్ధాస్తావా చింతాసక్తః పరే బ్రహ్మణి కోపిన సక్తః. మూర్ఖుడైన మానవుడా, ఎప్పుడురా నువ్వు బాగుపడతావు అని అంటున్నారు మాట.